Hi friends, welcome to Lakshmi Skills. Previous class లో కౌంట్ ఫంక్షన్స్ కొన్ని చూసాం. ఇవాళ కౌంట్ ఫంక్షన్స్లోనే ఇంకొక ఫంక్షన్ కూడా చూద్దాం. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినట్టు కౌంట్ ఫంక్షన్ అనేది న్యూమరికల్ వాల్యూస్ని కౌంట్ చేస్తుంది. కౌంటా అనేది ఆల్ ద వాల్యూస్ని కౌంట్ చేస్తుంది. కౌంట్ బ్లాంక్ అనేది ఓన్లీ బ్లాంక్ సెల్స్ని కౌంట్ చేస్తుంది అని తెలుసుకున్నాం. ఇవాళ ఇంకొక కౌంట్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. అదే కౌంట్ ఇఫ్. ఈ కౌంట్ ఇఫ్ అనే ఫంక్షన్ ఏంటి అంటే మనం కౌంట్ చేసే వాల్యూస్లో కూడా స్పెసిఫిక్ వాల్యూని కౌంట్ చేయొచ్చు. లైక్ కౌంట్ ఫంక్షన్ తీసుకుంటే ప్రీవియస్ క్లాస్లో లాగా ఆల్ ద న్యూమరికల్ వాల్యూస్ కౌంట్ అవుతాయి. బట్ నాకు అలా ఆల్ ద న్యూమరికల్ వాల్యూస్ అవసరం లేదు. నేను స్పెసిఫిక్గా కొన్ని న్యూమరికల్ వాల్యూస్ని కౌంట్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ నేను సబ్జెక్ట్ వైజ్గా గ్రేడ్ బేస్డ్ ఎంతమంది అనేది కావాలి. లైక్ ఏ గ్రేడ్ ఎంతమంది, బి గ్రేడ్ ఎంతమంది, సి గ్రేడ్ ఎంతమంది, డి ఎంతమంది, ఎఫ్ ఎంతమంది సబ్జెక్ట్ వైజ్లో తెలుసుకోవాలి అనుకుంటున్నాను. సో దీనికి కానీ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ కౌంట్ ఫంక్షన్ రాద్దాం, కౌంట్ ఇఫ్ ఫంక్షన్ రాద్దాం. సో ఇక్కడ ఏ గ్రేడ్ అయినా, బి గ్రేడ్ అయినా, సి గ్రేడ్ అయినా, డి గ్రేడ్ అయినా, ఎఫ్ గ్రేడ్ అయినా ఎవరైనా కూడా మనం కౌంట్ చేయాల్సింది ఎక్కడి నుంచి, C1 నుంచి C15 వరకు. సో ఇక్కడ కౌంట్ ఇఫ్ అనే ఫంక్షన్ రాద్దాం. ఫస్ట్ కౌంట్ ఇఫ్ అనే ఫంక్షన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందన్నది తెలుసుకుందాం. కౌంట్ ఇఫ్ రేంజ్ క్రైటీరియా ఇలా ఉంటుంది. సో రేంజ్ అనేది ఎక్కడి వాల్యూస్ని కౌంట్ చేయాలి అనేది రేంజ్. క్రైటీరియా అనేది ఏంటి అంటే ఏం కౌంట్ చేయాలి అనేది క్రైటీరియా. సో ఇప్పుడు మనం ఇందులో రాద్దాం. మనం సో ఏ గ్రేడ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, C1 నుంచి C15 వరకు ఉన్న వాల్యూస్లో. సో మనం ఏం రాయొచ్చు, ఇక్కడ టేబుల్ అదంతా కన్ఫ్యూజ్ అవుతుంది. ఏంటది, C1 to C15. అందులో ఏ వాల్యూని కౌంట్ చేయాలి నేను, ఏ గ్రేడ్ మార్క్స్ అంటే అబౌవ్ 75, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 అనే వాల్యూస్ని మనం కౌంట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తాను, డబుల్ కోట్స్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 అని పెట్టేస్తాను. అంటే C1 నుంచి C15లో 75 ఆర్ అంతకంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే కౌంట్ చేస్తాం. జస్ట్ చూడండి, ఒకరికి మాత్రమే వచ్చింది. ఇక్కడ గ్రీన్ చూడండి, సరస్వతికి మాత్రమే వచ్చింది, మిగిలిన ఎవరికి కూడా రాలేదు. నెక్స్ట్ బి గ్రేడ్ సేమ్ అలాగే ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ C2 to C15 కామా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60. ఇక్కడ తప్పించాము, 9 మెంబర్స్ కానీ 8 మెంబర్సే. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటి అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 కూడా ఇందులో యాడ్ అవుతుంది. మరి అలా రాకూడదంటే ఏం చేయాలా, ఇక్కడ ఈ ఫంక్షన్లోంచి మనము ఈ సెల్ని మైనస్ చేయాలి. అంతే కదా, టోటల్ 9 మెంబర్స్లోంచి ఒకరిని తీసేయాలి. వీళ్ళకి కూడా అదే చేయాల్సి ఉంటుంది. సి గ్రేడ్ వాళ్ళకి ఏబిని సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది, డి వాళ్ళకి ఏబిసిని సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది మనకి, రైట్. సో సేమ్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ C2 to C15 కామా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50. ఇందులోంచి ఏం మైనస్ చేయాలా, మైనస్ ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ, ఈ రెండు ఏ గ్రేడ్ బి గ్రేడ్ రెండు 0, సి గ్రేడ్ ఎవరికి రాలేదు. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ సేమ్ C2 నుంచి C15 కామా డబల్ కోట్స్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి మైనస్ ఏ గ్రేడ్ మార్క్స్ మైనస్ బి గ్రేడ్ మార్క్స్ మైనస్ సి గ్రేడ్ మార్క్స్. ఇప్పుడు వచ్చారు. నెక్స్ట్ ఎఫ్ గ్రేడ్ డైరెక్ట్ రాసేచ్చు ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ C2 నుంచి C15 కామా ఎవరు కావాలి మనకి, లెస్ దెన్ 35. అంతే కదా, ఫెయిల్ అనేది వచ్చారు. మీరు టోటల్ చూసుకోండి సరిపోతుంది. 14 మెంబర్స్, 8, 9, 10 + 4 14. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని కాపీ చేసి ఈ రెండిటికి ఇచ్చేయచ్చు.
ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటి అంటే సబ్జెక్ట్ వైజ్ గ్రేడ్స్ కూడా వచ్చాయి. సబ్జెక్ట్ వైజ్లో ఏ గ్రేడ్కి ఎంతమంది, లైక్ ఇక్కడ చూడండి మనకు సబ్జెక్ట్ 2లో ఏ గ్రేడ్ 10 మెంబర్స్, బి గ్రేడ్ 1, సి గ్రేడ్ 2, డి గ్రేడ్ 1, ఫెయిల్ 0 వస్తుంది. ఇది కౌంట్ ఇఫ్ ఫంక్షన్. థ్యాంక్ యూ.